అయితే పెట్టాం కానీ యాడ్ ఫిల్మ్స్ కరెక్ట్ గా చేసే వాళ్ళే దొరకట్లేదు. రే బాబీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. యాడ్ ఏజెన్సీలో ఎవరైనా మంచి యాడ్స్ చేసే వాళ్ళు దొరికారా? అయితే మేడం మనకి ఈ రోజు మార్నింగ్ మేడం మన అయోమయం యాడ్ ఏజెన్సీకి కొంతమంది జాబ్ కోసం వచ్చారు మేడం. మీరందరూ యాడ్స్ కోసం వచ్చిన వాళ్ళేనా? హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ హాయ్. మిమ్మల్ని పెట్టుకోవాలి అనుకుంటే ఆడిషన్ కండక్ట్ చేస్తాం. అయ్యో తప్పకుండా మ్యామ్, మేము ప్రాక్టీస్ అయ్యి వచ్చాము. ఈ ఆడిషన్ లో గనక మీరు సక్సెస్ అయినట్టయితే మీకు యాడ్స్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే పాలు అమ్మాలి. తీసుకోరా. పాలమ్మ పాలు, నల్లగేరిచ్చిన తెల్ల పాలు, తెల్లగా ఉండే తెల్ల పాలు, పాలమ్మ పాలు పాలు. నాకెందుకో వీళ్ళని పెట్టుకుంటే మన కంపెనీనే మూసేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. మనిషి చూడడానికి అంత దరిద్రంగా చీప్ గా ఉన్నా కూడా మేము యాడ్ చక్కగా మీకు చేసిస్తాం మేడం. అరే కాదు, ప్రాసలు కలిపినావు లేదు, దరిద్రంగా ఉన్నా. లేదు లేదు రారా. ఐ లవ్ యూ మమ్మే మమ్మే. ఈయనకి మమ్మీనైనా నేను ఇంత తెల్లగా ఇంత యవ్వనంగా ఎట్లున్నానో తెలుసా? రోడ్ సైడ్ పాలు. మీరు కూడా ఇలానే లావుగా ఉండాలి, ఇలానే తెల్లగా ఉండాలి అంటే తాగండి రోడ్ సైడ్ పాలు. ఇంతకీ ఈ సీన్ లో గేది ఈవిడ ఆవిడ? ఒక్కసారి ఇట్రా. అక్క చెప్పక్క. ఇందాక అక్కేమని పిలిచింది? బాబు అంది. బాబీ కాదు నీ పేరు, నీళ్ళ లేచిన బొబ్బరిత్తు బొబ్బరిత్తు. ఎస్ మ్యామ్. ఎలా ఉంది మ్యామ్? చాలా బాగుంది. కాకపోతే ఆవురా దరిద్రుడా, మాట్లాడుతుంటే నన్మిట్లా మాట్లాడుతుందా? నల్లి ముచ్చు మొక్కపోడా పక్కకు. చూడమ్మా, నేను యాడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నిన్ను మాత్రం ఆఫీస్ లో పెట్టుకుంటానమ్మా, ఇతన్ని తిట్టుకోవడానికి. మేడం యాక్చువల్ గా మీకు వెరీ నైస్. మూసుకోరా బొబ్బరితి మొహమోడా, బొబ్బరితి మొహమోడా. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేసినట్టయితే బజర్ నొక్కండి. టాప్ ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో నుంచి మీరు ఎంతైనా పెట్టొచ్చు ఆన్సర్ మీద. అండ్ కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. యువతల టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని కూడా పెట్టొచ్చు అమౌంట్. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. రెడీ, మొదలెడదామా? అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేటువంటి వస్తువులు ఏంటి? ఏ బైక్, బి మొబైల్, సి షూజు లేదా చెప్పులు, డి బట్టలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేటువంటి వస్తువులు ఏంటి? షూజు లేదా చెప్పులు, బట్టలు. మా పెంకి పెళ్ళాంస్ బజర్ కొట్టేశారు. బైకు. మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంత పెడతారు? మీ దగ్గర ఉండే అమౌంట్ 4,65,000. 65,000. 5,000 పెడతాం. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మేడం 50. వీళ్ళ ఆన్సర్ ఇస్ రాంగ్ అని 50 అంటే 250 100 రూపాయలు. మీ ఆన్సర్ రాంగ్ అని 100 పెట్టారు. మరి మీరు చెప్పింది ఆన్సర్ ఏంటి? బైక్స్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కానీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఎక్కువ పోయేది కదా, మీకు బాగుండేది. అంటే బేసికల్లీ 20 రూపాయలు అనుకున్నాము పెడదాం. సో మీరు పెట్టినటువంటి 5,000 3 టైమ్స్ అయింది. సెకండ్ క్వశ్చన్ కన్నా ముందు మళ్ళీ ఆడిషన్స్. ఈసారి ఏంటంటే మాకు ఒక మంచం అనే ప్రోడక్ట్ ఉంది. మంచం అయితే మావాడు ఇరగొడతాడు. రండి బాబు రండి. వచ్చాం. హోమ్ నీడ్స్ కి రండి. మీ మంచం గురించి మీకు చాలా చెప్పాలి. ఠాగూర్లో లంచం ఎంత ఇంపార్టెంటో మా షాప్ లో మంచం అంత ఇంపార్టెంట్. నాకు మంచం వద్దు కానీ ఒక చాప కావాలి. చాప వద్దు, మంచం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ మీ ఇంటికి మీ భార్య తెలుగు అమ్మాయిని తెచ్చారనుకోండి, సడన్ గా భార్య ఇచ్చింది అనుకోండి, తెచ్చిన మంచికి దోసేయచ్చు. అప్పుడు నేను ఇలా పట్టుకొని ఇట్లా తోసేసి ఇలా చంపేయచ్చు. బాగుంది. రండి ఆలోచిస్తాం మేము ఒకసారి ప్రోడక్ట్ గురించి. రండి కూర్చోండి. మేడం అంటే ఇతనేమో మంచం ఇష్టం, ఆవిడేమో మటర్ ఇష్టం. నువ్వు బొబ్బరిస్ట్.
ఓకే, సెకండ్ క్వశ్చన్. వీరిలో ఏ ఇద్దరు మొదట క్లోజ్ గా ఉండి తర్వాత ప్రేమికులుగా మారుతారు? ఏ ఇరుగు పొరుగు వాళ్ళు, బి బావా మరదళ్ళు, సి ఆఫీస్ కొలీగ్స్, డి క్లాస్మేట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీరిలో ఏ ఇద్దరు మొదట క్లోజ్ గా ఉండి తర్వాత ప్రేమికులుగా మారుతారు? ఇరుగు పొరుగు వాళ్ళు, బావా మరదళ్ళు. ఎస్, క్లాస్మేట్స్. ఓకే, ఎంత పెడతారు? మొత్తం పెడుతున్నాం. ఈ 500 రూపాయలు వెళ్ళడానికి ఆటోకి పెట్టుకొని మిగిలినంతా పెట్టేసా. పెట్టేసా. మేడం ఒక్క నిమిషం, ఒక 1000 రూపాయలు మనోడికి ఫుల్ బాటిల్ కోసం ఒక్క నిమిషం. $1,500 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 3,93,400. చెప్పమ్మా. 500 నోట్ ఉందిగా. అవ్వాలి చెప్పిందంత తప్పే. ఓకే, తప్పని మీరు ఎంత పెడతారు? 500. ఓకే, 500 పెట్టారు. ఇక్కడేమో 3,93,400. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే మీరు పెట్టినటువంటి 3,93,400 3 టైమ్స్ పెరిగింది మీకు. వావ్. అండ్ వీళ్ళు పెట్టినటువంటి 500 పోయాయి అంతే. మేడం మేమంతా డిసైడ్ అయ్యాము, మేము గేమ్ నుంచి డ్రాప్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. అలా గేమ్ లోంచి మధ్యలో డ్రాప్ అవ్వడాలు లేవు. అదేంటి? మా యాడ్ ఏజెన్సీలో ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది కేక్. ఈ కీర్తి అండ్ కార్తికేయన్ వాళ్ళు ఆడిషన్ చేస్తే బాగుంటుంది ఆ కేక్ గురించి. కేక్ గురించి వీళ్ళిద్దరు బాగా చేస్తారు. యాడ్. సో ఇది చూడడానికి ఇంత బాగుందంటే ఇంకా మనము ఏం చెప్పు, పుట్టాలన్నా ఆ, కేక్ కేకే. కావాలి, పోవాలన్నా కేక్ కేకే. కావాలి. మీ కేక్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హోమ్ నీడ్స్ కి రండి. దగ్గర టేబుల్ కొనుక్కోవాలి కదా మీరు కేక్ కట్ చేయాలంటే ఎక్కడైనా సరే. మంచం మీద కట్ చేసుకోండి. మంచం మీద కూర్చొని కట్ చేసుకోవాలంటే పక్కన గిలాసుల పాలు పెట్టుకోవాలి. మా బర్రె పాలు తీసుకొని ముందైతే మీరు ఇందులోంచి ఒక ముక్క తిని చూపించండి. ప్లాస్టిక్ ఓకే, ఒక పని చేద్దాము. ఒక స్పెషల్ వీడియో బయట ఉంది అండ్ ఇది కార్తికేయన్ స్పెషల్ గా నీ కోసం చేయించినటువంటి ఒక వీడియో బయట చూద్దామా? ఎస్. హ్యాపీ బర్త్డే పుట్టిమా. 100 కాలాల పాటు నువ్వు హ్యాపీగా ఉండద్దలే. మేము నీతో లేమని అనుకోకు, ప్రతి అడుగులో మేము నీతో ఉన్నాము. ఇంకా అలాగే అల్లరి చేస్తున్నావా? అలాగే ప్రేక్షక దేవుళ్ళారా, మా ఇంటమ్మాయిని మీ ఇంటమ్మాయిలా చూసుకుంటున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. జాగ్రత్త పుటిమా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ. బా నాకు ఇంకొక 5 చేతులు అంతా థ్యాంక్ యూ. సో ఐ థింక్ you've got a great partner who is actually replacing, అంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదనుకో, బట్ స్టిల్ ఆ ప్రేమనంతా అందిస్తూ ఉన్నాడు. మా కీర్తిని జాగ్రత్తగా చూసుకో. ఎవరు లేరని అనుకున్నారు కదా, చూస్తున్న ప్రేక్షకులు, ఈ ఫుల్ ఫ్యామిలీ నీ బర్త్డే కి అందరూ ఉన్నారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కీర్తి. Superb, thank you so much. And I wish you a very very happy healthy life. రెడీ. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్య తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఎలాంటి పనుల మీద చూపిస్తారు? ఏ వంట చేస్తున్నప్పుడు, బి బట్టలు ఉతుకుతున్నప్పుడు, సి సామాన్లు తోముతున్నప్పుడు, డి పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఎలాంటి పనుల మీద చూపిస్తారు? వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఎస్ మొండి మొగుడ్స్, బట్టలు ఉతుకుతున్నప్పుడు.
ఓకే, ఎంత పెడతారు? ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఒక 1 lakh. బట్టలు ఉతకడం మీద. బట్టలు ఉతకడం మీద. షీప్ 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 డెడ్ షీప్ వాళ్ళు చెప్పింది మొత్తం తప్పే. 2 lakhs. 2. మీ ఆన్సర్ రాంగ్ గాని 2 lakhs పెట్టారు. Yes. ఏది రైట్ ఆన్సర్ చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. వంట చేస్తున్నప్పుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ సో సారీ. మీరు పెట్టిన 1,00,000 పోయే, మీరు పెట్టినటువంటి అమౌంట్ మాత్రం డబుల్ అయింది. అలా మొత్తానికి ఈ రౌండ్ అయ్యేసరికల్లా మొండి మొగుడ్సే టాప్ లో ఉన్నారు.